హైదరాబాద్లోని ధూల్పేట్ మంగళహట్ పతంగుల షాపుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొంతమంది వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా చైనా మాంజా అమ్మకాలు చేస్తుండటంతో ఈ తనిఖీలు జరుపుతున్నారు. చైనా మాంజా విక్రయించినా కొనుగోలు చేసిన జరిమానాలతో పాటు జైలు శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నూలుదారంతో పతంగులు ఎగరవేసి పండుగ జరుపుకోవాలంటున్న అఫ్జల్గంజ్ సీఐ రవితో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. చైనా మాంజా హైదరాబాద్ వాసులకు మృత్యుపాయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సిటీ పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం మనం ధూల్పేట వద్ద అయితే ఉన్నాము. అఫ్జల్గంజ్ సిఐ రవి ప్రస్తుతం షాపులో తనిఖీలు చేపడుతూ ఉన్నారు. చైనా మాంజా వినియోగంపై ఇప్పటికే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా సెర్చ్ ఆపరేషన్లు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే షాపుల్లో ఎక్కువగా తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే చైనా మాంజా చాలా ప్రమాదకరమైందిగా 2016లోనే తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. 2016లోనే చైనా మాంజాను నిషేధిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే 10 సంవత్సరాలు గడిచినప్పటికీ చైనా మాంజా యథావిధిగా ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఈసారి మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. కొంతమంది వ్యాపారస్తులు గుట్టు చప్పుడు కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు భారీగా లాభాలు ఆర్జించడం కోసం ఈ కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నట్లుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం మనతో పాటు అఫ్జల్గంజ్ సిఐ రవి గారు ఉన్నారు. అసలు ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఇప్పటి వరకు ఈ సోదాల్లో ఈ తనిఖీల్లో ఏం గుర్తించారు అనేది కూడా ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో చైనా మాంజాను గుర్తించారా, ఎంతమందిని అరెస్ట్ చేశారు? సార్ ఇప్పుడు మాకున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా సిపి సార్ డీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఇప్పుడు ఈ సర్చింగ్ చేస్తున్నాము. ప్రస్తుతం నేను ఇన్స్పెక్టర్ అఫ్జల్గంజ్. దీంట్లో భాగంగానే ప్రతి షాప్స్ దాంతోపాటు దాని లీడింగ్ ఏదైనా దొరికితే మేము లీడింగ్ చేసి చేయడానికి ట్రై చేస్తాము. ఇది చాలా డేంజరస్ టు ద హ్యూమన్ పబ్లిక్. ఆల్రెడీ 2 ఇష్యూస్ అయినాయి కాబట్టి ఇంటెన్సిఫైగా ప్రతి ఏ షాప్ కూడా ఎవరు అమ్మకుండా పబ్లిక్కి సేఫ్టీ అయ్యే విధంగా పై ఆఫీసర్లు ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొని సర్చింగ్ చేస్తున్నాము. సార్ చైనా మాంజా వాడకూడదు, వినియోగించకూడదని స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి, అయినప్పటికీ వాడుతున్నారు. సో ఒకవేళ దొరికితే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి వాళ్ళపై? సార్ దీంట్లో ఐపీ సెక్షన్తో పాటు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది సార్, దాన్ని కూడా పెట్టి రిమాండ్ చేస్తాం, జైలు పంపిస్తాం సార్. ఇది 30% వాడకూడదు, బ్యాన్ సార్, క్లియర్ కట్ బ్యాన్. సార్ చివరిగా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు, సోషల్ మీడియా కావచ్చు లేదంటే స్వయంగా వెళ్తూ చెక్ చేస్తూ చెప్తున్నారు కూడా చైనా మాంజాను వాడొద్దని. సో అలాంటి పబ్లిక్ మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్ ఇప్పుడు మనము ఈ ఫెస్టివల్ చాలా జాయ్ మూడ్లో చేసుకోవాలి సార్. ఒక విజయానికి సంకేతము. మీ వల్ల వేరే ఫ్యామిలీస్ సఫర్ కాకూడదు, అదే ఉద్దేశం పెట్టుకొని మీరు మామూలు థ్రెడ్ని తీసుకొని మీరు జాయ్ఫుల్గా సంక్రాంతిని చెప్పుకోండి. మాంజాన్ని మాత్రం 80% వాడకూడదు. అదే నా విజ్ఞప్తి పబ్లిక్. ఓకే సార్, ఈ తనిఖీలు ఎప్పటి వరకు జరగబోతున్నాయి? సార్ ఫెస్టివల్ అయిన తర్వాత ఈ ఫెస్టివల్ అయ్యే వరకు కంటిన్యూ తనిఖీలు జరుగుతాయి సార్. ఎస్, పోలీసులు అయితే ఖచ్చితంగా చైనా మాంజా అమ్మకాలపై సీరియస్గా యాక్షన్లోకి దిగినట్లుగా కూడా తెలిసింది. ప్రత్యేకంగా చైనా మాంజాను కొనుగోలు చేసే వారితో పాటు అమ్మే వాళ్ళపై కూడా నిఘా పెట్టినట్లుగా కూడా తెలిసింది. సుమారుగా ఈ పండుగ ముగిసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ సోదాలు జరుగుతాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.